హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా బోరింగ్గా అనిపిస్తుంది లైఫ్ ఎందుకు. సో అందుకే లైఫ్ని కొంచెం చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. డైలీ మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి సైక్లింగ్ అయితే వెళ్ళాలి అనుకుంటున్నాను. సో అందుకే ఈ సైక్లింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇది కొండాపూర్లో ఉండే పాలపిట్ట సైక్లింగ్ పార్క్కి అయితే వెళ్తున్నాను. మనకి మంత్లీ అయితే 950 ఛార్జ్ చేస్తారు. అదే పర్ డేకి టికెట్ అయితే 59 రూపీస్ ఉంటుంది. ఈ వీడియోలో వే కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం బైక్స్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బయట ఒక ఎంట్రన్స్ ఉంటుంది, లోపల ఇంకొక ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ పార్క్ నేమ్ ఉంటుంది లోపల ఎంట్రన్స్లో, పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అనేసి. సో లెఫ్ట్లో మనకి ఒక గేట్ ఓపెన్ ఉంది కదా, ఆ గేట్ నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో టికెట్స్ కౌంటర్ ఉంటుంది అనమాట. అక్కడ టికెట్స్ తీసుకొని అక్కడే మనకి పక్కన సైకిల్స్ ఇస్తారు. ఆ సైకిల్ కలెక్ట్ చేసుకొని మనమైతే పార్క్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకా మనం సైకిల్ కలెక్ట్ చేసుకొని సైక్లింగ్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో సైకిల్ కలెక్ట్ చేసుకొని సైక్లింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. మనకి పార్క్ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది, అలాగే ఇలాగ మట్టి రోడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ రోడ్డు మీద మనం చాలా జాగ్రత్తగా సైకిల్ తొక్కాలి. ఇన్ కేస్ పడ్డాము అంటే దెబ్బలు బాగానే తగులుతాయి. సో కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ నేచర్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 10 AM ఉంటుంది, అది సన్ రైజ్ టైం అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 to 7 PM, ఇది సన్సెట్ టైం అనమాట. 59 రూపీస్తో డైలీ బేసిస్ వెళ్ళే వాళ్ళకైతే 1 అవర్ టైం ఉంటుంది. సో ఆ 1 అవర్ టైం తర్వాత మనమైతే సైకిల్ని హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఈ పార్కు తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందకైతే వస్తుందన్నమాట. పార్క్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది. వీకెండ్ అయితే క్రౌడ్ ఉంటారు, వీక్ డేస్లో అంత క్రౌడ్ ఉండరు. అండ్ వీకెండ్స్కి వస్తే చాలా క్రౌడ్ ఉంటారనమాట. పార్క్ లోపల అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ట్రాఫిక్ సౌండ్స్ అలా ఏం ఉండవన్నమాట. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే బర్డ్స్ సౌండ్స్, ఆ గ్రీనరీ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మీ ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్క్ని. ఈ పార్క్ మొత్తం 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సైక్లింగ్ చేయడానికి ఒక 3 or 4 రౌండ్స్ ఈజీగా వేయచ్చు. రోజు డైలీ వెళ్ళే వాళ్ళైతే 5 రౌండ్స్ వేయచ్చు. మనకి రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ బెంచెస్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, వాటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉండి నియర్ బై ఉంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. చాలామంది ఓన్ సైకిల్స్ కూడా తెచ్చుకుంటారనమాట. ఓన్ సైకిల్స్ తెచ్చుకున్నా కూడా ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. వాళ్ళకి తక్కువ ఉంటుందో ఏమో తెలియదు. ఈ పార్క్ ఎగ్జాక్ట్గా ఏఎంబీ మాల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, కొండాపూర్ రోడ్లో. నియర్లీ ఒక 100 meters డిస్టెన్స్ అయితే ఉంటుంది ఏఎంబీ మాల్ నుంచి. ఈ నేచర్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. మీరు పార్క్ వచ్చినప్పుడు ఫ్లవర్స్ కోయడం కానీ, ఆకులు చుంచడం కానీ అవి ఏమి చేయొద్దు. నేచర్ని అయితే మనం ఎప్పుడూ పాడు చేయకూడదు. ఎలా ఉందో దాన్ని మనం అలా ఎంజాయ్ చేయాలన్నమాట. అండ్ హైదరాబాద్ బైసైక్లింగ్ వాళ్ళు వాళ్ళ సైకిల్స్ని ప్రమోట్ చేయడానికి అయితే వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ వీళ్ళ సైకిల్స్ అయితే రెంట్కి ఇస్తున్నారనమాట. అండ్ ఇక్కడ మనకి ఒక పాండ్ ఉంటుంది ఈ స్పాట్లో. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. సన్సెట్ టైంలో అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సన్ రైజ్ టైంలో కూడా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ పీకాక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ పీకాక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈ పార్క్లో మనం తిరిగినట్లే పీకాక్స్ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. పీకాక్స్ని ఏమనకపోతే మనల్ని కూడా అవి ఏమనవన్నమాట. ఇక్కడ లైవ్లో అయితే మనం చూడొచ్చు, దూరం నుంచే చూడడం బెస్ట్, దగ్గరికి వెళ్తే అవి వెళ్ళిపోతాయి. సో మీరు చూసే ఛాన్స్ని కూడా పోగొట్టుకుంటారనమాట. పీకాక్స్ని అయితే చాలా ప్లేసెస్లో స్పాట్ చేశాను టు క్యాప్చర్ ద బ్యూటీ ఆఫ్ పీకాక్ విత్ నేచర్ అనమాట. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్లుంటుంది అన్నట్లు ఈ పార్క్లో ఎటు చూసిన బర్డ్స్, పీకాక్స్ అయితే చాలా కనిపిస్తాయి. సో చూసారుగా, ఇది సన్ రైజ్ విత్ పీకాక్ అనమాట. ఈ 3 పీకాక్స్ చూసారా, పొద్దున్నే షికార్ చేసి అయితే వస్తున్నాయన్నమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందన్నమాట, ఎందుకంటే వాటర్ కోసం అనమాట. ఇంత పెద్ద పార్క్ మెయింటైన్ చేయాలంటే మనకి వాటర్ ఫెసిలిటీ కూడా బాగుండాలి కదా. ఇక్కడ ఉండే పాండ్స్ సమ్మర్కి అయితే ఎండిపోతాయి కదా, సో అందుకే ఈ ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఇక్కడ చూసారుగా, ఈ పార్క్ మొత్తం కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. మేమైతే మా సైడ్ వీటిల్ని కాగితాల పూలు అంటారు.
ఈ చెట్లకైతే మనకి వాటర్ కంటెంట్ కూడా తక్కువ తీసుకుంటాయి అన్నమాట. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి, ఎక్కువ వాడిపోవు కూడా, చెట్లు కూడా చాలా గ్రీనరీగా ఉంటాయి. ఇప్పుడు ఫైనల్లీ మనమైతే ఒక రౌండ్ అయితే వేసేసాము. ఇదే అన్నమాట స్టార్టింగ్ పాయింట్. ఇలా మనము వెళ్ళేసి ఒక రౌండ్ వేసుకొని వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనకి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు ఇప్పుడు వాటర్ తాగాలి అనిపిస్తే మనం ఇక్కడ వాటర్ తాగొచ్చు అనమాట. ఇంక ఇప్పుడు వాటర్ తాగి నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఆల్మోస్ట్ ఈ వీడియోలో ఈ పార్క్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, పీకాక్స్కి, బర్డ్స్కి వీటికి వాటర్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేస్తున్నారనమాట. చిన్న చిన్న తొట్టెలు ఉంటాయి కదా, పీకాక్స్కి అందేలాగా కింద హోల్ చేసి ఆ హోల్లో తొట్టెని పెట్టి అందులో వాటర్ పోస్తున్నారనమాట పీకాక్స్ కోసము. అండ్ అలాగే పార్క్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత వాటికి ఫుడ్ వేస్తారు, అక్కడ వర్కర్స్ కూడా ఉంటారనమాట వాటికి ఫుడ్ పెట్టడానికి అండ్ వాటర్ పోయడానికి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.